ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని సముఖానికి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభు పేరిట నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. గడిచిన కొద్ది దినాలుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుని ప్రశ్నించిన ఒక ప్రశ్నలో నుండి ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. పేతురుని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే నీకేమి అని మాట్లాడిన మాటలో నుండి అనేక అంశాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పేతురు తన సొంత ఇష్టము చొప్పున తాను నడిపింపబడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని ఇష్టానికి తాను ఏకీభవించలేకపోయాడనే విషయాన్ని నేర్చుకున్నాం. మనలో పని చేయాల్సింది మన సొంత ఇష్టం కాదని, మనల్ని నడిపించేది దేవుని, మనం మన సొంత ఇష్టము చేత నడిపింపబడకూడదని, అలాగే అన్యజనుల ఇష్ట ప్రకారము కూడా మనం నడవకూడదని, కేవలం దేవుని ఇష్టమే మనలో ఏలుబడి చేస్తూ మనల్ని నడిపించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒకవేళ దేవుని ఇష్టంతో కానీ మనం ఏకీభవించకపోతే మనం కడపటి వారం అయిపోతామనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే క్రిందటి వాక్య భాగంలో కూడా దేవుని ఇష్టాన్ని గురించి మనం ధ్యానం చేశాం. దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించకుండా మన సొంత ఇష్ట ప్రకారం మనం జీవిస్తే చివరికి మనం వేదనకరమైన స్థలంలోకి చేర్చబడతామనే విషయాన్ని నేర్చుకున్నాం. మంచిది. ఈ దినం అసలు దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించాలంటే అసలు మొదట ఆయనకి ఇష్టమైంది ఏందో, ఆయన ఇష్టం అంటే ఏంటో మనకు తెలియాలి. ఆయనకి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమైంది, దేన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవునికి ఇష్టమైన ఏమున్నాయి, అసలుకి దేవుని ఇష్టాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, లేక ఎవరి యందు లేక వేటి యందు దేవుడు తన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఏ కార్యాలు జరిగించడం దేవునికి ఇష్టమైంది మొదలగు ఈ విషయాలన్నీ ఈ దినం నుండి మనం నేర్చుకున్నాం. ఈ దినం నుండి మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే దేవునికి ఇష్టమైనవి ఏంటి. ఎందుకంటే మనం మన సొంత ఇష్టాన్ని చంపుకొని మనలో నుండి మన సొంత ఇష్టాన్ని పెళ్ళగించేసుకొని అన్యజనుల ఇష్టాన్ని కూడా తోసివేసుకొని దేవుని ఇష్ట ప్రకారం మాత్రమే ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా స్వీకరించి జీవించాలనుకుంటున్నాం. కాబట్టి అసలు ఆయన ఇష్టం అంటే ఏంటో మనకు తెలియాలి. ఆయనకి ఏది ఇష్టమో, వేటి యందు దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడో, దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో, అసలు దేవునికి ఇష్టమైన ఏంటి అనే విషయాలు మొదట నీకు తెలిస్తే కదా నువ్వు దేవుని ఇష్ట ప్రకారం నడవడానికి వీలయ్యేది. ఇంతవరకు మనం
మన ఇష్ట ప్రకారం మనం నడవకూడదని, అలాగని అన్ని జనుల ఇష్ట ప్రకారం కూడా మనం నడవకూడదని తెలుసుకున్నాం. దేవుని ఇష్టాన్ని మాత్రమే మనం స్వీకరించి నడవాలని మనం తెలుసుకున్నాం. మరి దేవుని ఇష్టం అంటే ఏంటో తెలియకుండా నువ్వు దాన్ని ఎలా జరిగించగలవు, దాన్ని ఎలా స్వీకరించగలవు? కాబట్టి ఈ దినం నుండి దేవుడు దేని యందు ఇష్టం కలిగి ఉన్నాడో, వేటిని దేవుడు ఇష్టపడతాడో, అసలు దేవుని ఇష్టాన్ని గూర్చి పూర్తిగా బైబిల్ స్టడీ మనం చేయబోతున్నాం. ఈ రోజు నుంచి దేవుని ఇష్టం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. వేటి యందు దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు, లేక ఎవరి యందు దేవుడు ఇష్టపడుతున్నాడో, ఎట్టి వారి యందు దేవుడు ఇష్టపడుతున్నాడో, ఎట్టి కార్యాలు యందు దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడో, దేవుని ఇష్టాన్ని నీకు తెలియజేసే ఈ స్టడీ అంతా కూడా ఈ దినం నుండి కొన్ని దినాల వరకు కూడా దేవుని ఇష్టాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. సరే, మంచిది. అంశం చెప్పాను మీకు. దేవుని ఇష్టాన్ని మనం ధ్యానం చేస్తున్నామని మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు దేవునికి ఏది ఇష్టం, ఏమి ఇష్టం? లేఖనాల్లో నుండి కొన్ని విషయాలను ఈ దినం మనం నేర్చుకుందాం. నిదానంగా ప్రతి విషయాన్ని చెప్తాను, ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో మనకి విస్తారమైన సమయం ఉంది. ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధమైన మనస్సు కలిగి దేవుని ఎదుటికి రండి. ఆశ్చర్యకరంగా లోతైన సత్యాన్ని, గూఢమైనటువంటి విషయాలను దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటగా దేవునికి ఇష్టమైంది ఏంది ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని గమనిద్దాం. మార్కు సువార్త నుండి మనం మొదలు పెడదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలోకి వద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలోకి వద్దాం. వచ్చి 40 నుండి 44 వరకు కూడా వాక్యాన్ని చదువుకుందాం. మొదటగా దీని సంబంధమైన విషయాలు చదువుదాం. మార్కు సువార్త, బైబిల్ ఉన్నవాళ్ళు మీరు బైబిల్ తెరిచి చూడండి. బైబిల్లో నేను వాక్యం చెప్పినప్పుడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 44 వరకు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. ఇదే వాక్య భాగాన్ని మత్తయి సువార్తలో కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి చదువుదాం. దేవుని లేఖనాన్ని చదవటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
దేవుని వాక్యాన్ని ఇక్కడ కూడా గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. మీరు లూకా సువార్త 5వ అధ్యాయం 12 నుండి 14 వరకు మీరు చదివితే ఇక్కడ కూడా రాయబడి ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 12 నుండి, ఆయన యొక్క పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఇన్ని చోట్ల నేను ఎందుకు చదివించానంటే, అసలు బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని గురించి దేవుడు ఒకసారి చెప్పాడంటేనే అది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. నిరర్ధకమైన విషయాన్ని గురించి దేవుడు మాట్లాడ్డు, అసలు మాట్లాడ్డు, అసలు లక్ష్య పెట్టాడు ఆయన. మీరు ఒకసారి యోబు గ్రంథాన్ని చూస్తే, యోబు గ్రంథంలో ఈ మాట దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం, యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వాక్యం. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు అంటే, అలా రాయబడినటువంటి వాక్యాలలో ఏది నిరర్ధకమైంది కాదు. అంటే నిరర్ధకమైందంటే అర్థం ఏంటంటే అర్థం లేనిది కాదు, నిష్ప్రయోజనమైంది కాదు, ప్రయోజనం లేనిది కాదు. ఖచ్చితంగా ఎంతో విలువైనది, మనందరికీ ఉపయోగకరమైనది,
నీకు, నీ జీవితానికి, నా జీవితానికి, దాన్ని చదివిన వారందరి జీవితంలో అది మేలు కలగజేసే మాట అయితేనే, ప్రయోజనాన్ని సమకూర్చే మాట అయితేనే, విలువైనదైతేనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాన్ని రాయిస్తాడు. అసలు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి ఆ వాక్యం అలాగా ఒక విషయాన్ని గురించి చెప్తుందంటేనే అది ఎంతో ప్రాముఖ్యత కలిగింది. అలాంటిది ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నిసార్లు చదివాం ఈ మాట? మత్తయి సువార్తలో చదివాం, మార్కు సువార్తలో చదివాం, లూకా సువార్తలో చదివాం, మరొక చోట కూడా ఉంది. ఇన్ని చోట్ల ఇది రాయబడింది అంటే ఇది చిన్న విషయం కాదు, స్వల్ప విషయం ఎంత మాత్రము కాదు. ఎంత ప్రాధాన్యత ఉంటే ఆ విషయానికి దేవుడు అన్నిసార్లు రాయించి ఉండాలి అనేదాన్ని మనం గమనించాలి. అఫ్కోర్స్ అక్కడ రాయబడిందే, ఇక్కడ రాయబడింది, ఇక్కడ రాయబడిందే, మరొక చోట కూడా రాయబడింది. 3 సువార్తల్లో మనం ఇప్పుడు చదివినట్లుగా ఇంచుమించుగా ఒకే మాటలు రాయబడ్డాయి. అవును, నేనంటాను అది ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేసేదైతే దేవుడు అన్నిసార్లు రాయించి ఉండాలి. అది అంతగా అవసరం లేనిదైతే ఒకసారి టచ్ చేసి పక్కన పెట్టచ్చు. కానీ మన జీవితాలకు అది చాలా 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 ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు పదే పదే దీనిలో మరొక దానిలో అలా రాయించుకుంటూ వచ్చాడు. అన్నిసార్లు దేవుడు చెప్పాడంటే దేవుడే దానికి అంత ప్రాధాన్యతనిచ్చినప్పుడు దాని విషయాన్ని మనం అది తేలికగా కొట్టి పారేయడానికి వీల్లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఇన్ని చోట్ల రాయబడిన విషయాలన్నిటిలో కూడా ఒక్క విషయాన్ని మనం గమనిస్తున్నాం. అదేంటంటే ఈ కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గర కొంతమంది మోకరించినట్లు, కొంతమంది అయితే సాగిలపడినట్లు, కొంతమంది అయితే మ్రొక్కినట్లు, కొంతమంది అయితే ఆయన బతిమిలాడుకున్నట్లు. అయ్యా ఏమని? అయ్యా నీకిష్టమైతే. ఈ ప్రతి చోట కూడా వాళ్ళు మోకాళ్ళూనినా, లేక సాగిల పడ్డా, లేక చేతులెత్తి ఆయనకు మొక్కినా, లేక ఆయన బతిమిలాడుకున్నా, వాళ్ళందరూ ప్రభువుని అడుగుతున్న విషయం మాత్రం ఒకటే. అదేంటో తెలుసా? వాళ్ళందరూ కుష్ఠరోగులు కాబట్టి వాళ్ళకున్న రోగం ఏంటో వాళ్ళకి తెలిసొచ్చి ఈ కుష్ఠ రోగము నుండి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రభువుని ప్రాధేయపడుతూ బతిమలాడుకుంటున్న విషయం ఏందయ్యా అంటే, అయ్యా ప్రభువా నీకిష్టమైతే మమ్ములను శుద్ధులుగా చేయి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారండి? నీకిష్టమైతే మమ్మును శుద్ధులుగా చెయ్యి అన్నారు. దానికి ప్రభు ఏమన్నాడు? దానికి ప్రభు ఇచ్చిన జవాబేంటి? నాకిష్టమే, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పి చెయ్యి చాపి వారిని ముట్టి తక్షణమే వారిలో కొంతమంది తక్షణమే స్వస్థపరచబడ్డారు. మరి కొంతమంది దేవాలయానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో బాగుపడ్డారు. మొత్తం మీద వాళ్ళు శుద్ధి నొందారు. ఇక్కడ ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, నాకిష్టం, నీవు శుద్ధునిగా మారడం నాకెంతో ఇష్టమైన కార్యం.
శుద్ధుడనవ్వాలని కోరుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించిన నిన్ను శుద్ధునిగా చేయడం నాకిష్టమైన కార్యం, నాకిష్టమే. నీవు శుద్ధుడవు కమ్ము. ఈ వాక్యంలో దేవుని ఇష్టం ఏంటి? దేన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? నీలో నాలో దేవుడు ఏ కార్యాన్ని చేయడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు? దేవుని ఇష్టం ఏంటి నీ జీవితంలో గమనించావా? ఈ వాక్యాన్ని చదువుతుండగా, ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను కూడా శుద్ధులుగా చేయబడటం, శుద్ధులుగా మార్పు నొందడం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంతో ఎంతో ఆయన ఇష్టపడుతున్నటువంటి కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. కుష్ఠరోగము శుద్ధి అవటము, ఈ రెండిటి మధ్య ఒక సంబంధం ఉంది. బైబిల్ గ్రంథంలో మీరు ఏ రోగాన్ని గురించి చూసినా కానీ, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా రోగాలతో వచ్చారు. ఆ రోగాలన్నిటికీ కూడా స్వస్థత అని రాయబడి ఉంది. కానీ ఒక్క కుష్ఠరోగానికి మాత్రం స్వస్థత అని ఎక్కడ రాయబడలా. కుష్ఠరోగానికి స్వస్థత అని రాయడానికి బదులుగా ఏమని రాయబడి ఉందంటే, శుద్ధులైరి అని రాయబడి ఉంది. అంటే ఒకవేళ ఎవరన్నా ఆ కుష్ఠరోగంలో నుండి స్వస్థత పొందుకొని మనం అనుకుంటున్నట్లుగా బాగుపడిన వాళ్ళు, ఆ జబ్బు పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి ఏమనుందంటే, వారు స్వస్థపడ్డారు అని రాయలేదు, కానీ శుద్ధులైరి అని రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. వారు స్వస్థత నొందారు అని రాయబడలేదు, కానీ వారు వెళ్ళుచుండగా దేవాలయములో ఉన్నటువంటి యాజకునికి తమ దేహాన్ని కనపరుచుకోవడానికి వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరి, నాకిష్టమే అని చెప్పి వాణ్ణి ముట్టి నీవు బాగుపడుమని చెప్పగా, శుద్ధులవు కమ్మని చెప్పగా, వెంటనే తక్షణమే అతడు శుద్ధి నొందెను అని రాయబడి ఉంది. శుద్ధి నొందడం కుష్ఠ రోగానికి వాడిన పదం ఏంటంటే స్వస్థత కాదు, శుద్ధి నొందడం. అంటే సంథింగ్ ఈజ్ బిహైండ్ దేర్. అన్ని రోగాలకి స్వస్థత అని రాసి కేవలం కుష్ఠరోగానికి మాత్రమే శుద్ధత అని రాశాడంటే దీని వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఎందుకని స్వస్థత అని చెప్పకుండా శుద్ధత అని చెప్పాడు, శుద్ధి నొందిరి అని చెప్పాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధులవు కమ్ము అని చెప్పారు. ఆ అడిగేవాళ్ళు కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని మాత్రమే అడిగారు, కానీ స్వస్థపడమని స్వస్థత కావాలని ఎందుకు అడగలేకపోయారు? అంటే కుష్ఠరోగానికి శుద్ధతకి మధ్య ఒక సంబంధం ఉంది. ఏంటో సంబంధం నేను చెప్తాను. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల కుష్ఠరోగమును గురించి చాలా లేఖనాలు చెప్పబడ్డాయి. చాలా విధములైన కుష్ఠుల గురించి చెప్పబడి ఉంది.
ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని మనం ఆలోచన చేస్తే శుద్ధతకు సంబంధించినవి, అంటే పాపమునకు సంబంధించింది. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యంగా దేవుని వాక్యం దాన్ని చూపిస్తుంది. పాపమునకు సాదృశ్యంగా కుష్ఠరోగమును చూపిస్తుంది. అందుకే కుష్ఠరోగానికి స్వస్థత అనలేదు. పాపానికి స్వస్థత ఉండదు, పాపానికి శుద్ధి చేయబట్టం ఒకటే ఉంటుంది. పాపానికి స్వస్థత ఉండదు, పాపానికి కడగబట్టం లేదా శుద్ధి చేయబట్టం అనే పదం సరి అయింది. అందుకే దేవుడు కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యమైనదిగా చూచి ఆ కుష్ఠరోగానికి సంబంధించిన విషయాలన్నిటిలో వారు స్వస్థపరచబడినప్పుడు వారు శుద్ధులైరి అని రాయించాడు. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యమైనది. అందుకే పాపము శుద్ధి చేయబడాలి. రైట్. ఇప్పుడు వారు ప్రభువు దగ్గరికి వచ్చి వారికి ఉన్నటువంటి కుష్ఠరోగమును బట్టి తాము కుష్ఠరోగులము అని గ్రహించి వారు ప్రభువు దగ్గరికి వచ్చి ఈ రోగం మాలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడక ఆ రోగములో నుండి వారికి ఒక విడుదల కావాలని ప్రభు దగ్గరికి వచ్చి తమ్మును శుద్ధి చెయ్యయ్యా, బాగు చెయ్యయ్యా అని ప్రభువుని వేడుకున్నారు. ప్రభువు కూడా కనికరపడి వారిని శుద్ధులుగా చేశాడు. కుష్ఠరోగములకు సాదృశ్యమైన పాపము ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునిలో ఉన్నది. ఎవరైతే నాలో కుష్ఠం ఉన్నది అని గుర్తెరుగుతారో వారే స్వస్థత నొందడం కోసం, వారే శుద్ధి కావడం కోసం ప్రభు దగ్గరికి రాగలుగుతారు. ఆ దినాల్లో కుష్ఠరోగానికి మందు లేదు. ఇప్పుడు మందు వచ్చింది. అలాగే ఒకప్పుడు కుష్ఠరోగంలో ఉన్నవాళ్ళు రోగముతోనే చచ్చిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ప్రభువే అన్నాడు, ఒక్క నయమాను తప్ప మరి ఎవడునూ కూడా శుద్ధులు కాలేకపోయారన్నాడు. అది కూడా నయమాను దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుని ప్రవక్త చెప్పినట్లు చేసి యోర్దానులో మునిగి అతడు బాగుపడ్డాడు. ప్రభు అయిన కుష్ఠరోగానికి మందు ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన దిగి రావడాన్ని బట్టి ఈ రోగానికి మందు వచ్చింది. ఆయనలోనే ఈ కుష్ఠరోగాన్ని బాగు చేసే మందు ఉంది. అదేంటంటే పాపమనబడుతున్న కుష్ఠరోగాన్ని బాగు చేసే మందు ఏందయ్యా అంటే యేసు రక్తం. పాపము అనే కుష్ఠరోగము నుండి నీకు శుద్ధత కావాలి అంటే దానిలో నుండి నిన్ను విడిపించేది ఎవరన్నా ఉంది అంటే అది యేసు రక్తం మాత్రమే. ఈ కుష్ఠరోగం ఏం చేస్తుందో తెలుసా? ఎవరికైతే ఈ కుష్ఠరోగం వచ్చిందో పాత నిబంధన గ్రంథంలో వారు అపవిత్రులవుతున్నారు, వారిని అపవిత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కుష్ఠరోగము చేత ఉన్నటువంటి ఒక వ్యక్తి
జనముల మధ్యలో నడిచేటప్పుడు కానీ, అతడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ, అతడు తన పై పెదం మీద అతడు చెయ్యి పెట్టుకొని ఇలాగ అడ్డం పెట్టుకొని అతడు ఏమనాలంటే, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, అందరూ దూరంగా జరిగిపోండి నా దగ్గర నుండి, నేను అపవిత్రుడను అంటూ అతడు సంచరించవలసిన పరిస్థితి. అంటే ఈ కుష్ఠరోగము అతనిలో ప్రవేశించిన తర్వాత అతన్ని ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అంటే అపవిత్రుడిగా మారుస్తుంది. పవిత్రతను తీసివేసి అపవిత్రతను కలగజేస్తుంది. ఈ అపవిత్రుడితో ఎవరన్నా చేతులు కలిపితే వాళ్లకు కూడా ఈ కుష్ఠరోగం వచ్చింది. ఇది ఎలాంటిదంటే ఈ అపవిత్రులతో ఎవరన్నా చేతులు కలిపారనుకో వాళ్ళకు కూడా. ఈరోజు ఈ కరోనా కానీ ఎలాగైతే చేతులు కలిపితే ఎలాగొస్తుందో ఇది కూడా అంతే. అందుకని ఆనాటి సమాజం వారు ఇలాంటి వారందరినీ కూడా మీరు మా మధ్యలో ఉండకూడదు అని వెలివేసి వారి ఇళ్లల్లో కానీ, వారి సమాజంలో కానీ, వారి పట్టణముల్లో కానీ, వారి గ్రామాలలో కానీ వారిని ఉండనివ్వకుండా వారి పట్టణాల్లోని వెలుపలికి వారిని తోలివేసేవాళ్ళు. వాళ్ళు కట్టుకున్న భార్యకు, కన్న బిడ్డలకు, బంధువులకు అందరూ ఉన్నా కానీ ఎవరూ లేనట్టుగా, ఒంటరిగా, అందరూ ఉన్న ఎవరు లేనటువంటి ఒక నిరోమయమైన స్థితిలో వారిని పడవేసి ఎంతో వేదన, బాధకు వాళ్ళని గురి చేసేది కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగులు ఎవరి వలన ఎలాంటి ఆదరణ లభించక, ఎవరు వాళ్ళని చేర్చుకోలేక, ఎవరు వాళ్ళని ప్రేమించలేక వాళ్ళు భగ్న హృదయులై జీవితం మీద విరక్తి కలిగి ఎంతో నిరాశలో, నిస్పృహలో, కృంగిన మనసుతో విలవిలలాడిపోయేవాళ్ళు. వాళ్ళకున్న రోగం వాళ్ళని ఏం చేసేదో తెలుసా? రోజు రోజు వారి అవయవాలని అది ఆక్రమించుకునేది. నెమ్మదిగా చేతి వేళ్లకు రావడం ప్రారంభించి అలాగలాగా వేళ్ళు, చేతులు అనేవి ఒక స్పర్శ అనేది లేకుండా చేసేసి వాళ్ళ చేతి వేళ్ళు ఊడిపోయినా కూడా వాళ్లకు తెలియదు. అలాంటి స్థితిలోకి వారి యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళిపోయి చివరికి వాళ్ళని మరణించేటట్లు చేసేది. కాబట్టి ఆ వ్యాధి నెమ్మదిగా ఒక చోట ప్రారంభమై చివరికి దేహమంతా పాకి ఆ మనిషిని మరణానికి తీసుకెళ్ళినట్టుగానే పాపము కూడా నెమ్మదిగా మనిషిలో ప్రవేశించి మీరు కావాలంటే బైబిల్ గ్రంథంలో చూడండి, పాపం ఎలా ప్రవేశించింది. ఓ భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి కార్యాలు కట్టగట్టుకొని లెక్కలేనట్టుగా చేయటం వల్ల పాపం ప్రవేశించాల. జస్ట్ చిన్న మాటను, చిన్న విధేయతను ఆధారం చేసుకొని లోపలికి వచ్చింది. దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఒకే ఒక మాట, ఈ తోట చెట్లన్నిటిలో ప్రతిదాన్ని మీరు తినచ్చు, కానీ ఆ తోట మధ్యలోనున్న ఆ పండు జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ ఆ చిన్న మాటను వీళ్ళు ఎప్పుడైతే దాటేశారో పాపము వారిలో ప్రవేశించడానికి
అవకాశం దొరికింది. చిన్న సందు చేసుకొని వచ్చింది. కుష్ఠరోగం కూడా అంతే. మొదట దేహంలో ఒక భాగంలో చిన్నటి మచ్చలాగా ప్రారంభమైద్దంట. మీరు పాత నిబంధనలో కానీ ఆ లేఖనాలను గమనిస్తే దాని లక్షణాల గురించి చెబుతాడు. అది ఎక్కడైతే చిన్నటి మచ్చగా ప్రారంభమైందో, ఒక చిన్న పొడగా ప్రారంభమైందో, ఆ ప్రదేశంలో ఉన్న వెంట్రుకలను వాటన్నిటిని కూడా తెల్లగా మారుస్తుందంట. ఆ ప్రదేశం స్పర్శ లేనిదిగా మారిద్దంట. ఆ తర్వాత నెమ్మదిగా అది పాకుతూ ఉంటుంది. దేహమంతా పాకేసింది, అవయవాలన్నిటికీ పాకేసింది. అలాగే కుష్ఠరోగాన్ని పాపంతో పోల్చడానికి గల సాదృశ్య రూపంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే పాపం కూడా అలాంటిదే. మొదట చిన్న ఆజ్ఞను అతిక్రమించటం అనే దాన్ని ఆధారంగా చేసుకొని మానవునిలో ప్రవేశించి దినదినము అది ఎలా ప్రవర్ధమానమైందంటే ఆదాము నుండి కయీనుకు వచ్చేసరికే కయీన్ని నరహంతకుడిగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తరువాత దినాలలో మనం కానీ గమనించినట్లయితే భూమి మీద నోవహు కాలం వచ్చేసరికి అక్రమము విస్తరించటం ఎంతగా విస్తరించిందంటే అసలు నేను ఎందుకు ఈ మనుషుల్ని చేశానా అని దేవుడు మనసులో నొచ్చుకునేటట్లుగా, హృదయములో సంతాప పడేటట్లుగా పాపము విస్తరించిందని దేవుని వాక్యం చెప్తుంది. కుష్ఠరోగంకి పాపానికి మధ్య ఉన్న సాదృశ్యం అది. అందుకే కుష్ఠరోగానికి శుద్ధి అన్నాడు దేవుడు, స్వస్థత అనలేదు. ఎందుకంటే కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యమైనది. పాపము కూడా అంతే. మొదట చిన్నగా ప్రారంభమైంది, ఏం కాదులేని చిన్నదేగా, చిన్న అబద్ధమే కదా అనుకుంటావు, చిన్నదే కదా అనుకుంటావు. అవును, ఈ దినంలో భయంకరమైన తాగుబోతు జీవితం చేసే వాళ్ళందరూ కూడా మొదట చిన్నగా ప్రారంభించిన వాళ్ళే. ఒక పెగ్గుతో ప్రారంభించి తర్వాత రాను ఒక బాటిలు, రాను సీసాలు, తర్వాత పీపాలు, ఒక్క సిగరెట్తో ప్రారంభమయ్యి అంతటితో ఆగకుండా రోజుకు 2, రోజుకు 3, రోజుకు ఒక పెట్టే, రోజుకు 10 పెట్టెలు తాగేవాళ్ళు కూడా ఉన్నారు. 10 రూపాయలు ప్యాకెట్లో పెట్టి ఆడటం ప్రారంభించి నెమ్మదిగా 100, 1000, లక్షల రూపాయలకు బెట్లు కాసి అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు మన మధ్యలోనే. చిన్నదేగా, అది చిన్నదిగా కనబడచ్చు. మర్రి విత్తనం చాలా చిన్నది, మర్రి విత్తనం చాలా చిన్నది. దీని గురించి దైవజనులైన యేసన్న గారు ఒక మంచి కథ చెప్పారు. ఒక రోజంట ఓ పెద్ద తుఫాను వస్తే ఆ తుఫాను గాలికంట మర్రి విత్తనం ఎగిరిపోయి గాల్లో విసిరివేయబడి అలా ఎగిరిపోయి కొట్టుకొని పోతుంటే దానికి ఎక్కడ ఆధారం దొరకకుండా ఉంటే ఓ తాడి చెట్టు ఉందంట, మహా ఎత్తుగా. తాడి చెట్టు మొవ్వలో పడిందంట. మొవ్వలో పడి అక్కడ లోపలకు దూరిపోయి తలదాచుకొని అమ్మయ్య అనుకుందంట. ఈలోపు తాడి చెట్టు గమనించి, ఏయ్ ఎవడరా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా మొవ్వలో దూరావు, వెళ్ళిపో అని అంటే అదంట తాడి చెట్టుని బతిమలాడి, తాడి చెట్టు మామ ఒక్క 3 రోజులు నన్ను ఇక్కడ ఉండని, తలదాచుకుంటాను, తుఫాన్లో కొట్టుకుపోతున్నాను, నాకు ఎక్కడ ఆశ్రయం దొరకలేదు,
ఒక్క 3 రోజులు నీ దగ్గర నన్ను ఇక్కడ తలమార్చుకొని అని బతిమిలాడితే తాడి చెట్టు అనుకుందంట, ఓస్ ఇదేం చేస్తుందిలే, చూడబోతే ఇంత ఉంది, ఇది నన్నేం చేస్తుంది, ఇంత బతిమిలాడుతుందిగా, పర్వాలేదులే, సరే ఉండిలే అన్నాడంట. 3 రోజుల్లో ఆ మొవ్వలో ఉన్నటువంటి చెమ్మకి నాని ఈ మర్రి చెట్టు విత్తనం ఉబ్బి నెమ్మదిగా వేరులొచ్చి నెమ్మదిగా మొలకెత్తిందంట. 3 రోజుల తర్వాత తాడి చెట్టు మామ వచ్చి, 3 రోజుల తర్వాత ఖాళీ చేస్తానన్నావుగా, ఏంది ఖాళీ చేయలేదంటే, మళ్ళీ బతిమిలాడి ఇంకొన్ని రోజులు నన్ను ఉండని అయ్యా, నేనేం చేస్తాను, నేను ఏ పాటిదాన్ని, నేను ఎంతటి దాన్ని, అసలు నేను ఎంతున్నాను, నువ్వెంతున్నావు, నేనెంతున్నాను, నేను నిన్నేమన్నా చేయగలనా అంటే తాడి చెట్టు మామ అన్నాడంట, సర్లే ఉండలే అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇక అది దానికి ఒక ఆసరా దొరికింది. నెమ్మదిగా దాని వేళ్ళు దానిలో నుండి మొలుచుకొని రావటం ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా చెట్టు మొలకెత్తటం ప్రారంభమైంది. ఓ 6 నెలలు గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత బాగా వేళ్ళూనిపోయి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇక తాడి చెట్టు కనబట్టల్లా. ఆ దారిని పోయేవాడు ఒకడు వచ్చి, ఒరే ఏడవ తాడి చెట్టు ఉండాలి, ఏడుంది ఈ తాడి చెట్టు, ఎక్కడుంది అని చూస్తే ఆ తాడి చెట్టు కనబట్టలేదు, ఆడికి మర్రి చెట్టు కనబడుతుంది. తాడి చెట్టు కనబట్టలా, మర్రి చెట్టు కనబడుతుంది. ఎటు చూసినా మర్రి చెట్టు. ఏమైందయ్యా అంటే, ఈ తాడి చెట్టు, ఈ మర్రి చెట్టు విత్తనం ఆ తాడి చెట్టు మొవ్వలో పడి ఆ చెమ్మకు మొలకెత్తి ఏమండి వేర్లు వచ్చి పెద్దదైపోయి ఆఖరికి తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి తాటి చెట్టునే అమాంతంగా మింగేసింది. తాడి చెట్టుకి కనబట్టల్లా. పాపం కూడా అలాంటిదే. చిన్న సందు ఇచ్చావా, చిన్న సందు నీలోకి దూరి అమాంతం నిన్ను కూకటి వేళ్లతో సహా పెళ్ళగించేసిద్ది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, కుష్ఠరోగము పాపానికి సాదృశ్యమైంది. అందుకే కుష్ఠరోగానికి బైబిల్లో ఎక్కడ స్వస్థత అని చెప్పలేదు, కానీ దానికి బదులుగా శుద్ధులైరి అన్న మాట రాయబడి ఉంది. ఎందుకంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, కుష్ఠరోగము పాపానికి సాదృశ్యం. ఎలాగైతే కుష్ఠరోగము మొదట ఒక చిన్న స్పాట్గా ప్రారంభమై దేహమంతటిని ఆక్రమించేసి చివరికి ఆ మనిషినే అమాంతం మింగేసిద్దో, మరణించేటట్టు చేసిద్దో, అలాగే పాపము కూడా ఈరోజు సమస్త మానవాళిలో ప్రవేశించినటువంటి పాపము కూడా ఒక ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవునిలో ప్రవేశించి సమస్త లోకమును పాపాంధకారములో చీకటిలో ముంచివేసింది. ఎంత ఘోరమైందో చూడండి, ఎంత ఘోరమైందో చూడండి. అందుకే ఇది చిన్న పాపమే కదా, ఇది కొద్దిదే కదా, ఇది చిన్న అబద్ధమే కదా, పర్వాలేదులే, ఏం కాదులే అని అనుకున్నావా, దానికి చోటిచ్చావా, దానికి ఇంత స్థలం ఇచ్చావా? ప్రభు అంటాడు, సూది మొనంత చోటిస్తే చాలు, లోపలికొచ్చి నిన్ను కూకటి వేళ్లతో సహా పెళ్ళగించేంత కార్యం అది చేసింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కుష్ఠరోగి తాను కుష్ఠరోగిని తెలుసుకొని శుద్ధత నొందాలి అని, ఎలాగైనా దీని నుంచి నేను విడుదల పొందాలని ఆశపడి యేసు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ఆయనకు మ్రొక్కి నీవు నన్ను శుద్ధునిగా చేయమని బతిమిలాడినప్పుడు, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నప్పుడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని ప్రభువు పలికి వారిని శుద్ధిగా చేశాడు. నేను నీకు చెప్తున్నాను,
నీవు పాపములో నుండి శుద్ధి చేయబడటం, నీకు పాప శుద్ధి కలగజేయటం నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇష్టమైనటువంటి కార్యం. దేవుడు మనిషిని చేసినప్పుడు పాపిగా చేయలేదు, కానీ మనిషి మోసపోయి పాపములో పడ్డ విషయం దేవుడు ఎరుగును. అందుకే మనిషి మీద దేవునికి అపారమైన జాలి. మనందరి పాపములను తీసివేయడానికే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. నిన్ను నన్ను శుద్ధునిగా చేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని అని గ్రహించి పాపము వలన వచ్చు జీతం మరణము అనగా నరకము విషయాన్ని గ్రహించి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నేను పాపిని, నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా, నన్ను కడుగయ్యా, పరిశుద్ధునిగా మార్చయ్యా, నేను ఈ పాపములో ఉండటానికి నాకు ఇష్టం లేదయ్యా, నన్ను పరిశుద్ధపరచువా అని అడిగితే నా ప్రభువు తక్షణమే నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. నీవు పాపివని గ్రహించు. నీ పాపాన్ని కడిగి వేయడానికి యేసు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చాడని గమనించు. యేసు అంటే రక్షకుడు. యేసు పుట్టినప్పుడు ఈయన తానే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని దేవదూత అతనికి యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పి వెళ్ళింది. యేసు అంటే పాపముల నుండి రక్షించే రక్షకుడు అని అర్థం. కాబట్టి నీ పాపములు నా పాపములు యేసు రక్తములో కడిగి మనల్ని శుద్ధులుగా చేయటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు బలియాగముగా అర్పించాడు. నీవు నేను శుద్ధి చెందాలని. ఎప్పుడైతే నీవు నిజమే నేను పాపిని అని నువ్వు గ్రహించి పాప గ్రహింపు నీలో అయి నీ అతిక్రమాల విషయమై నీకు పశ్చాత్తాపం కలిగి ప్రభువు దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా ఈ పాప జీవితానికి చేయడానికి నాకు ఇష్టము లేదయ్యా, నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగితే పాపములో అది ఎట్టి పాపమైనా, అవును యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధులుగా చేసింది. అది ఎట్టి పాపం, ఎంత ఘోర పాపమైనా సరే ఆ పాపములో నుండి నిన్ను యేసయ్య రక్తము కడిగి 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 శుద్ధునిగా చేసింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, ఏమండి రక్తము వలె ఎర్రనివైనను, హిమము కంటే తెల్లగా చేస్తా, గొర్రెబొచ్చు కంటే తెల్లగా నేను మారుస్తాను. ఆయన రక్తం యోహాను రాసిన 1వ పత్రికలో చెప్పబడి మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన తన రక్తంతో మనల్ని కడిగి దుర్నీతి నుంచి విడిపిస్తాడు. మన ప్రతి పాపము నుండి యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, చిన్న పాపమే కదా నిర్లక్ష్య పెట్టగాక, అది నిన్ను అమాంతంగా మరణానికి ఈడ్చికెళ్ళే పాపం. ఈ కుష్ఠరోగానికి సాదృశ్యమైన పాపములో నుండి మానవాళిని శుద్ధులుగా చేయటం దేవుడు ఇష్టపడుతున్న కార్యం. దేవుడికి ఇష్టమైన ఈ కార్యం నీకు కూడా ఇష్టంగానే ఉందా, లేక పాపాన్ని విడిచిపెట్టడం కష్టంగా ఉందా? ఆ పని చెయ్యొద్దురా అంటే కష్టంగా ఉందా? అక్కడికి వెళ్ళొద్దు అంటే కష్టంగా ఉందా? ఆ సంబంధం ఇంకా నువ్వు పెట్టుకోకూడదు, కొనసాగించకూడదు అంటే ఎంత కష్టంగా ఉంటుందో. పాపాన్ని విడిచిపెట్టడం కష్టంగా నీ మనసులో నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు శుద్ధి నొందడానికి ఇష్టపడటం లేదని అర్థం. శుద్ధి నొందడానికి ఇష్టపడితే యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయనకు సరెండర్ అయిపోతావు. నువ్వు నన్ను విడిపించయ్యా అని. నీలో ఉన్న పాపము నిన్ను పాపానికి ఈడ్చుకొని వెళ్తుంది. అది నిన్ను వదిలిపోదు.
నువ్వు అనుకుంటావు కొన్ని దినాలైతే అదే పోద్దలే. పాపము నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం అసాధ్యమండి. యేసయ్య తన రక్తంతో కడిగితే తప్ప నీ పాపము నుండి నిన్ను విడిపించేవాళ్ళు ఈ లోకంలో కూడా ఎవరు లేరండి. నీ పాపముల నుండి నీ అంతట నీవు విడుదల పొందలేవు సరికదా, ఎవరూ కూడా నిన్ను విడిపించలేరు. పాపానికి ఉన్న బలం అలాంటిది. దాన్ని విడిపించడానికి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి రావలసిన అవసరత వచ్చింది అంటే ఆయన తప్ప వేరొకడెవ్వడు నిన్ను విడిపించలేడు అని దాని అర్థం. కాబట్టి ఇది చిన్నదేలే, 4 రోజులు పోయిన తర్వాత తేలికగా తీసుకొని నా అంతటా నేను ఎంతోమందిని చూశాను, మానాలన్నా నా చేతుల్లోనే ఉంది, నేను తలుచుకుంటే ఎప్పుడో మానేస్తాను దాన్ని అని గొప్పలు చెప్పుకునే వాళ్ళని ఎంతోమందిని నేను చూశానండి. నీ అంతట నీవు పాపములో నుండి విడుదల పొందలేవు. మరింకెవ్వరూ కూడా పాపములో నుండి నిన్ను విడిపించలేరు. అది ఎవరి వల్ల కాని కార్యం. ఒక్క యేసు దేవుడు మాత్రమే నీలో చేసే కార్యం అది, నాలో చేసే కార్యం అది. యేసు తప్ప, యేసు నామం తప్ప, యేసు రక్తము తప్ప పాపము నుండి నిన్ను విడిపించేది ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని ఆ భ్రమంలో ఉండమాకు, ఆలోచనలో ఉండమాకు. దీన్నే ఉందిలే 4 రోజులు పోతే నేను వదిలిపెట్టేస్తాను అనుకోమాకు. నువ్వు వదిలినా అది నిన్ను వదలదు. నువ్వు అనుకోవచ్చు తేలికైందే నేను ఈజీగా మానేస్తానని, నీ వల్ల కాదు. అపొస్తలుడైన పౌలు అంతటి వాడే దీని విషయమై లోతుగా ఆలోచన చేసి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఈ పాప మరణముల నియమములో చిక్కుపడ్డానే, అయ్యో నన్నెవడు విడిపించగలడు అని రోధించిన సందర్భం ఉంది. పాపం ఊరికే రాదు. మరణం ఒక నియమం చేసుకొని వస్తుంది, ఒక నియమం పెట్టుకొని వస్తుంది. ఏంటంటే దాని నియమం, పాపం వలన వచ్చు జీతం మరణం. నిన్ను మరణానికి ఈడ్చుకొని వెళ్ళటమే దాని నియమం. నిన్ను చంపాలని చూసే పగబట్టే శత్రువు నీ మీద కనికరపడి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనుకోవడం నీ అజ్ఞానం. అది పాపం అలాంటిది. నీ ప్రాణము తీయజూసే శత్రువు అది. నువ్వు దేవుని వాక్యం అందుకే చెప్తుంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకును అని చెప్తుంది. సామెతల గ్రంథంలో చెప్పబడి ఉంది, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది అని రాయబడి ఉంది. నువ్వు అనుకోవచ్చు ఈజీగా నేను ఎస్కేప్ అయిపోతానని. దాని బలములో నుండి నిన్నెవడూ విడిపించలేడు, యేసు తప్ప. ఆ కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి నన్ను శుద్ధినిగా చేయమని వేడుకుంటే దేవుడు కనికరపడి చెయ్యి చాపి ముట్టి వారికి నీవు శుద్ధుడవు కమ్మని పలికి వారిని శుద్ధినిగా చేయగలిగాడు. అలాగే ఈ దినమందైనా నీవు నీ పాపాల విషయమై నేను ఒక పాపినని గ్రహించి, నీలో ఉన్న బలహీనతలు నీకు బాగా తెలుసు, నీ ఆలోచనలు ఎలాగుంటాయో నీకు బాగా తెలుసు, నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలుసు, నీకు తెలియందేం కాదు. కానీ ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో కానీ నీవు పశ్చాత్తాపడగలిగితే దేవుడు కూడా అంటున్నాడు, ఇజ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? మీ అతిక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లుగా మీ మనస్సు తిప్పుకొనండి. మీరు మరలుటను బట్టి, మీ మనస్సును తిప్పుకోవడాన్ని బట్టి నేను మీ యందు సంతోషపడతానన్నాడు.
ఒక వ్యక్తి కానీ ఈ పాపం నాకొద్దు, ఈ పాప జీవితం నాకొద్దు, ఈ వ్యసనం నాకొద్దు, ఈ బలహీనత నాకొద్దు, దీనిలో నుండి నాకు విడుదల కావాలి అని కానీ పశ్చాత్తాపడితే, ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభుతో పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని విడుదల కావాలని అడిగితే, ఈరోజు ఈ క్షణంలోనే నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ క్షణంలోనే నా ప్రభు నీ పాపములన్నీ క్షమించి తన రక్తముతో నిన్ను కడిగి నిన్ను శుద్ధినిగా చేసి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నిన్ను నిలబెట్టగలడు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. పాపుల కోసం దిగి వచ్చిన పరిశుద్ధుడు మన దేవుడు, మనల్ని రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, పాపంతో చెలగాటమాడద్దు, పాపంతో స్నేహం చేయొద్దు, పాపాన్ని నీలో ఉంచుకోవడానికి ఇష్టపడద్దు. ఇందాక చెప్పానుగా, తాటి చెట్టు మర్రి చెట్టు అలాగయ్యిద్ది నీ పరిస్థితి. విత్తనం ఎంత ఉంది కదా అని పోనీలే అని ఉంచుకుంటే తాడి చెట్టు ఆఖరికి అదేమైంది, తాడి చెట్టుని అమాంతంగా మింగివేసి కనబడకుండా చేసేసింది. కాబట్టి పాపం నుండి నువ్వు విడుదల పొందాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, యేసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడాలి. ఈ కార్యం నీలో చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే దేవునికి ఇష్టమైన కార్యం నువ్వు శుద్ధునిగా మారటం అనే విషయాన్ని గ్రహించి నీవు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ఈ ఇష్టాన్ని నువ్వు కూడా అంగీకరించు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకు వందనాలు. నిజమే ప్రభువా, మా పాపముల నుండి మేము శుద్ధి నొందుట కొరకు నీవు ఈ లోకానికి దిగి వచ్చావు. నువ్వు తప్ప మా పాపముల్లో నుండి ఎవ్వరూ మమ్మల్ని విడిపించలేరు. కావున ఈ వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ఆ పాప జీవితంలో నుండి శుద్ధత నొందడానికి ఇష్టపడుతున్నారు, ఇది నీకు ఇష్టమైన కార్యం అనే దాన్ని గ్రహించుకొని ఇక మీదట ఏ వ్యక్తి కూడా, ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ కూడా ఏ విధమైన పాపమునైనను తమ యందు ఉంచుకోకుండా శుద్ధి నొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రక్తంతో వారు కడగబడి శుద్ధులుగా చేయబడాలి. కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో మన ఐజక్ బాబు వచ్చేసి సబ్స్క్రిప్షన్ గురించి చెప్తాడు. కొన్ని విషయాలు ఆసక్తిగా మనం విందాం. అందరికీ నా పూర్ణ వందనాలు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లోరియస్ గాస్పల్ విజెడ్ఎం అనే ఛానల్ని యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. సో ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ పడి ఉన్నాయి. ఇంకా ఈ వీడియో కూడా ఒక అరగంట పావు గంటలో యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. సో మీరు ఈ లైవ్స్ అన్నీ చూడాలనుకుంటే ఫేస్బుక్లో ఎలీషా ముప్ప అని కొట్టండి, ఈ లైవ్స్ అన్నీ వస్తాయి. యూట్యూబ్లో అయితే గ్లోరియస్ గాస్పల్ విజెడ్ఎం అని కొట్టండి. ఓకే, సెలవు తీసుకుందాం. బాయ్.